హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వారము వైభవలక్ష్మి ఉద్యాపన. ఈ వైభవలక్ష్మి ఉద్యాపనకి మొదటిగా పేరంటాలకి మేము ఇలా కొబ్బరి నూనె అండ్ షాంపూ ప్యాకెట్, ఒక 2 స్పూన్లు నలుగు పిండి పొట్లం కట్టిస్తామండి. యాక్చువల్ డబ్బాలో కూడా పెట్టిస్తారు. నేనైతే ఇలా పొట్లం కట్టి ముందుగా ఈ 3 కలిపి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి, మా ఇంటిలో వైభవలక్ష్మి పూజ చేసుకుంటున్నాము, మీరు పసుపు బొట్టుకి రావాలని ఇలా బొట్టు పెట్టి ఇస్తాము మేము. ఇదైతే మా ఆంధ్రాలో మా ఆచారం అండి. ఇది దయచేసి ఎవరు తప్పుగా కామెంట్ పెట్టకండి. ఇంకా నెక్స్ట్ అందరింటికి అలా మనమైతే 8 మందిని, వైభవలక్ష్మి అంటే 8 మంది ముత్తైదులు కావాలి కదా. 8 మంది ముత్తైదుల ఇంటికి ఇలా వెళ్ళి బొట్టు పెట్టి మనం అనుకున్న ఈ కొబ్బరి నూనె అండ్ షాంపూ నలుగు పిండి కూడా ఇచ్చి వాళ్ళకి బొట్టు పెట్టి పిలుస్తాము. సో ఇలా బొట్టు పెట్టి పిలిచడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇలా నేను ఇంకా ఈ కుంకుమ వాయనానికి తాంబూలం ఇవ్వడానికి ఇలా పసుపు కుంకుమ అనేది ఇలా జిప్ బ్యాగ్స్ తీసుకుని ఇట్లా ప్యాక్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎందుకంటే పసుపు కుంకుమ ప్యాకెట్స్ వస్తున్నాయి కానీ అవి ఎక్కువ ఎవరు యూజ్ చేయరు, తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టడం అలా చేస్తారు. ఇలా అయితే ఎవరైనా వాడడానికి వాడుకుంటారు కదా, వాళ్ళు బాగా ఇంట్లోకి దేవుడి దగ్గరికి బాగా యూజ్ అవుతాయి వాళ్ళకి. మనకు కూడా నిండుగా ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. పసుపు కుంకుమ అనేది ఎంత నిండుగా వేస్తే అంత మంచిది కదా. సో నేను ఇలా చేశాను. ఇంకా మా వైభవలక్ష్మి నేనైతే ఇలా అలంకరించేసుకున్నానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? సరే దగ్గరగా కూడా మా వైభవలక్ష్మి పూజని అలంకరణ కూడా నేను చూపిస్తాను. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని. ఇక ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఇలా 5 చిన్నపిల్లలను తీసుకుని కాళ్ళకి పసుపు రాసుకి ఫస్ట్ వాళ్ళకి తాంబూలం ఇచ్చుకున్న తర్వాత పెద్దవాళ్ళకి ఇచ్చానండి. ఫస్ట్ నేను ఇంట్లో ఏ పూజ జరిగినా ఫస్ట్ అయితే మా 2 పిల్లలకి కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటాను. సో అదేవిధంగా ఈ పూజ అయిన తర్వాత కూడా ఇలాగే చేశాను. ఇంకా మా బండిగాడైతే 1కి 2 సార్లు పసుపు రాయించుకుని బాగా సతాయించానండి. ఇంకా వాడికి పసుపు రాయించుకోవడం అంటే మహా పిచ్చి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా పిల్లలకి అయిపోయిన తర్వాత ఇంకా మనం బొట్టు పెట్టి పిలిచిన తాంబూలానికి పిలిచిన అందరూ వచ్చేసారండి, అష్టలక్ష్మిలు అందరూ. వాళ్ళందరికీ ముందుగా పసుపు బొట్టు ఇచ్చుకుని గంధం పసుపు కుంకుమ పెట్టుకుని అందరికీ ఒక్కొక్కటిగా నేను రెడీ చేసుకున్న వాయినాలు ఇచ్చాను. సో వాళ్ళకి ఒక్క వాయినం కాకుండా గిఫ్ట్లో ఇట్లా ప్లేట్స్ తీసుకున్నాను. వెళ్ళి బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చానండి. ఆ ప్లేట్లో గాజులు అండ్ వైభవలక్ష్మి పుస్తకం, రవికల గుడ్డ, ఒక కర్చీఫ్, అరటిపండ్లు, తాంబూలం అన్నీ పెట్టి పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నీ పెట్టి నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ పెట్టి కడుపు నిండా టిఫిన్స్ పెట్టి పాయనం ఇచ్చి పంపించానండి. ముందైతే వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి టిఫిన్స్ ఇచ్చేసాను. తిన్న తర్వాత వాయనం ఇచ్చాను. ఇలా ఘనంగా చాలా హ్యాపీగా సంతోషంగా నా వైభవలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఈ పూజ చేసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషపడ్డాను, పూజ కంప్లీట్ బాగా అయిందని. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.